హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చాలా మంది ప్యూరిఫైర్స్ అయితే కొంటా ఉంటారు. సో ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో అయినా కానివ్వండి, ప్యూరిఫైర్ అయితే చాలా మంది బై చేస్తూనే ఉంటారు. బట్ ప్యూరిఫైర్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ ప్యూరిఫైర్ మనం చూస్ చేసుకోవాలి, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ప్యూరిఫైర్ గురించి మెయిన్లీ. సో దీంట్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి, చాలా రకాల ఫిల్టర్స్ యాడ్ చేసి ఉంటారు, చాలా రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ అయితే మీకైతే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో ఈ వీడియోని మీరు పూర్తిగా కానీ చూసారంటే మీరు ఒక బెస్ట్ ప్యూరిఫైర్ మీ ఇంటికి అయితే తెచ్చుకోగలరు. అది ప్రాక్టికల్గా ఆలోచించి మీరైతే ఒక ప్యూరిఫైర్ అయితే తీసుకోగలరు. ఇది మైండ్లో పెట్టుకొని ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లూజ్ అయినా మీరు ఒక ప్యూరిఫైర్ అయితే పర్చేస్ అయితే చేయలేరు. మీ ప్రైస్కి తగ్గట్టు, మీరు బడ్జెట్ తగ్గట్టు చూస్ చేసుకుని మంచి ప్యూరిఫైర్ అయితే తీసుకోండి. మీరు కంటిన్యూస్గా వాటర్ అయితే తాగుతూ ఉంటారు కాబట్టి ఇది నా ఫస్ట్ సలహా. ఫస్ట్ వీడియో మొత్తం చూడండి, తర్వాత మీకే అర్థమైపోతుంది ఎలాంటి ప్యూరిఫైర్ కొనాలి, అసలు రియాలిటీ ఏంది ప్యూరిఫైర్స్లో అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఏదైనా ఒక ప్యూరిఫైర్ కొనాలి అనుకోండి, ఫస్ట్ మన వాటర్ సూటబుల్లా కాదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మెయిన్లీ మీకు వాటర్ సూటబుల్లా కాదా అని చెప్పి మీరు టీడీఎస్ ఉంటుంది కదా, టీడీఎస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. టీడీఎస్ అంటే ఏంటంటే మీకు ఒక మీటర్ అయితే ఉంటుంది ఆన్లైన్లో, కానీ మీకు ఎక్కడైనా ఒక 200-100 రూపీస్ పెడితే ఒక మీటర్ అయితే వస్తుంది, టీడీఎస్ మీటర్ అని చెప్పి. ఆ మీటర్ దొరుకుతుంది. ఆ మీటర్ని మీ వాటర్లో పెట్టి చూసారంటే అది టీడీఎస్ చూపిస్తుంది, ఇంత వాల్యూ అని చూపిస్తుంది. సో ఒక్కొక్కరి వాటర్ని బట్టి ఒక్కొక్కలాగైతే మీకైతే ఉంటుంది. మామూలుగా మీకు 500 లోపు ఉండే వాటర్స్ ఉంటాయి, 500 పైన ఉండే వాటర్స్ ఉంటాయి, 1000 పైన ఉండే వాటర్స్ ఉంటాయి, అండ్ అలాగే 2000 పైన ఉండే వాటర్ కూడా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో బేసిక్గా 500 లోపు మీ వాటర్ కానీ ఉంటే, 500 కానీ 300 కానీ ఈ సెగ్మెంట్లో మీ వాటర్ కానీ ఉంటే మీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు, ఆ వాటర్ కానీ మీ ఇంట్లో వస్తే. సో అదే 500 దాటితే మీరు ఖచ్చితంగా ఒక ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అనేది కంపల్సరీ మీ ఇంట్లో ఇన్స్టాల్ అయితే చేయించుకోవాలి. సో ఎందుకు 300 ఆ ప్రైస్ ఆ టీడీఎస్ ఉంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదంటే, మనం తాగాల్సింది ఏంటంటే ఒక 200-300 ఆ రేంజ్లో ఉన్నా కూడా మనం అయితే వాటర్ అయితే డ్రింక్ చేయొచ్చు. అది బెస్ట్ వాటర్, మంచి వాటర్ అని చెప్పుకోవచ్చు మనం బేసిక్గా చెప్పాలంటే. సో 300 వాటర్ కానీ ఉంటే మీరు ఆర్ఓ కొనాల్సిన అవసరం లేదు. సో యూఎఫ్ కానీ ఆ బ్యాక్టీరియా చంపే ఫిల్టర్స్ అయితే ఉంటాయి, అవి వేసుకొని మీరు డైరెక్ట్గా వాటర్ అయితే తాగొచ్చు. ఆర్ఓకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎవరు ఆర్ఓకి వెళ్ళాలంటే హై టీడీఎస్ ఉన్న ఎవరైతే 500 దాటుతుందో అప్పుడు మీకు ఆర్ఓకి అయితే సజెస్ట్ చేస్తాం. ఆర్ఓ తీసుకుంటే మీకు ఏదైతే మీకు 500 ఉండి, 1000 ఉండి, 2000 ఉండి, 3000 ఉండి, అది మీకు 100 బిలో టీడీఎస్కి అయితే తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే ఒక ఫిల్టర్ అయితే ఉంటుంది, మెమరైన్ అంటారు దాన్ని, ఆర్ఓ మెమరైన్. ఆర్ఓ మెమరైన్లో చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు దీంట్లో పంప్ ఉంటుంది, ఆర్ఓ మీకు పంప్ అని ఉంటారు, అండ్ అలాగే ప్యూరిఫైర్లో ఒక మోటార్ లాగా అయితే ఉంటుంది. ఆ మోటార్ హై ప్రెషర్తో ఆ ఆర్ఓ మెమరైన్కి పుష్ చేసినప్పుడు వాటర్, సో దాంట్లో థిన్ పార్టికల్స్ అయితే ఉంటాయి, హోల్స్ లాంటివి. ఆ హోల్స్ నుంచి ఏదైతే పాస్ అవుతుందో ఆ వాటర్ అనేది ప్యూర్ వాటర్ లెక్క. అది ప్యూర్ వాటర్ టీడీఎస్ అనేది 100 బిలోకి అయితే వచ్చేస్తుంది. సో టీడీఎస్ 100 బిలోకి వచ్చింది కదా, సో ఏదైతే లోపలికి పోలేని వాటర్ ఉంటుందో అదే మనకు రిజెక్టెడ్ వాటర్, అదే మనకు వేస్ట్ వాటర్ లాగా పోతా ఉంటాయి కదా. 1 లీటర్ వాడితే 2 లీటర్స్ వేస్ట్ వాటర్ పోతాయి అని వినే ఉంటారు. సో ఆ వేస్ట్ వాటర్ ఏంటంటే దాంట్లోకి పాస్ అవ్వలేని వాటర్ మనకు రివర్స్ బయట అయితే వచ్చేస్తుంటుంది. అదే మీకు వేస్ట్ వాటర్ లెక్క అయితే తీసుకుంటూ ఉంటాం. మీరు ఏదైతే ఇన్సైడ్కి పోయిందో ఆ వాటర్ ప్యూర్ వాటర్ 100 టీడీఎస్కి బిలో మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆర్ఓ సిస్టమ్ మీ గురించి అర్థమైంది కదా. సో ఏ ప్యూరిఫైర్ అయినా కానివ్వండి, అది ఎంత పెద్ద ప్యూరిఫైర్ అయినా కానివ్వండి, 100 బిలో టీడీఎస్కి తెచ్చేస్తుంది ఆర్ఓ మెమరైన్ అనేది. 150 కానివ్వండి, 100 కానీ అలా రాదు. 150 బిలోనే మీకైతే మెమరైన్ అయితే పనిచేస్తుంది, టీడీఎస్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు మనకు టోటల్ టీడీఎస్ డౌన్ చేస్తే వాటర్ అనేది టేస్ట్ తియ్యగా ఉంటాయి వాటర్ అనేది, కానీ మినరల్స్ కానివ్వండి, మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏవి దాంట్లో అయితే ఉండవు. అందుకే సపరేట్గా మనం ఫిల్టర్స్ అయితే యాడ్ చేసుకుంటాం, ఎక్స్టర్నల్గా మనం యాడ్ చేసుకుంటాం. టీడీఎస్ కంట్రోల్ అని చెప్పి ఉంటుంది కదా. టీడీఎస్ కంట్రోల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మెమరైన్ నుంచి దాటిపోయిన వాటర్ ఉంటుంది కదా ప్యూర్ వాటర్, ఆ ప్యూర్ వాటర్లోకి మనం రా వాటర్ మిక్స్ చేస్తాం, అదే మనకు టీడీఎస్ కంట్రోల్ అని ఉంటుంది. సో ఇప్పుడు 100 బిలో టీడీఎస్ మీకు వచ్చింది ఆర్ఓ అవుట్ నుంచి. సో దాని నుంచి మనం ఏం చేస్తామంటే రా వాటర్ని దీంట్లో మిక్స్ చేయడం వల్ల అది 150 టీడీఎస్ కానీ 200 టీడీఎస్ కానీ ఇంక్రీజ్ అవుతుంది. రా వాటర్ మిక్స్ అవుతుంది కాబట్టి ఆ టీడీఎస్ అనేది మీకు అలా చూపిస్తుంది. అంతే టీడీఎస్ కంట్రోల్ అంటే, ఇంకేమైతే మీకైతే చూడడానికి అయితే ఉండదు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో 100 బిలో టీడీఎస్కి ఆర్ఓ మెమరైన్ అనేది తీసుకొస్తుంది. ఒక్కొక్క ఫిల్టర్ ఒక్కొక్క ప్యూరిఫైర్స్లో ఏం జరుగుతుందంటే 100 టీడీఎస్ వస్తుంది, అండ్ అలాగే 150 టీడీఎస్ కూడా మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే
ఎక్స్టర్నల్ ఫిల్టర్స్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్ఓ మెంబర్ అయిన తర్వాత మనం మినరల్స్ ఫిల్టర్ వేసుకుంటే మినరల్ ప్యూరిఫైర్ అని అయితే అంటూ ఉంటారు. మినరల్స్ యాడ్ అయ్యి మనకైతే వస్తాయి. అదొక ఫిల్టర్ అంతే, ఇంకేం ఉండదు. సో దీంట్లోనే మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే యూవీ ల్యాంప్ అని ఉంటుంది అండ్ అలాగే యూఎఫ్ ల్యాంప్ అని ఉంటుంది. ఇలా డిఫరెంట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఆర్ఓ ప్రాసెస్ దాకా ఒక ఎత్తు అయితే ఆఫ్టర్ ప్రాసెస్ అనేది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే మీకు ఆర్ఓ వాటర్ వచ్చేస్తాయి ప్యూర్ వాటర్ అయ్యి దాంట్లో ఏమైతే ఉండవు. సో ఇప్పుడు మనం ఏది వేసుకుంటామని మన మైండ్ సెట్ని బట్టి. సో ఇప్పుడు కాపర్ ఫిల్టర్ వేసుకున్నాం అనుకోండి, కాపర్ వాటర్ మనకు ఓల్డ్ 10 డేస్లో కాపర్ బిందులు వాడుతూ ఉన్నారు కదా, ఆ బిందులో స్టోర్ చేస్తే వాటర్ బాగుంటాయని చెప్పి ఒక నమ్మకం. అలాంటి వాళ్ళు కాపర్ ఫిల్టర్ వేసుకుంటారు. కాపర్ ఫిల్టర్ అనేది అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే మీకైతే చూడడానికి ఉండదు. అదే మీరు ఆర్ఓ వాటర్ని డైరెక్ట్గా కాపర్ బిందులో పోసుకుని తాగారనుకోండి ఇంకా బెస్ట్ అయితే ఉంటుంది. దానికంటే కూడా ఇంకా ఎఫెక్టివ్గా మీకైతే పనిచేస్తుంది. అది నెక్స్ట్ వచ్చేసి యూవీ ల్యాంప్ ఉంటుంది. యూవీ ల్యాంప్ ఏం జరుగుతుందంటే సో ఒక అల్ట్రా వైలెట్ రేస్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో బ్లూ ల్యాంప్ లాగా ఆ బ్లూ ల్యాంప్లో నుంచి వాటర్ పాస్ అయినప్పుడు బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా, సో ఆల్మోస్ట్ నిల్ బ్యాక్టీరియా అసలు ఏమి ఉండదు ఆర్ఓ మెంబ్రేన్ దాటి వచ్చిందంటే వాటర్. సో ఇంకేదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా చంపేదానికి ఆ యూవీ ల్యాంప్ అయితే మీకైతే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, యూవీ ల్యాంప్ అన్న పెట్టుకోవచ్చు. యూవీ ల్యాంప్ పెట్టుకుంటే మనకు బ్యాక్టీరియా కిల్ అవుతుంది. సో దీని తర్వాత మనకు ఒక మినరల్ కానివ్వండి, కాపర్ కానివ్వండి, ఆల్కలైన్ ఫిల్టర్ కానివ్వండి అండ్ అలాగే ఏ ఫిల్టర్ అయినా కానీ పెట్టుకున్న తర్వాత యూఎఫ్ ఫిల్టర్ అని ఉంటుంది. సో దాంట్లో నుంచి పాస్ అయినప్పుడు ఆ ఫిల్టర్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా పార్టికల్స్ కానీ దాంట్లో నుంచి బయట వచ్చేటప్పుడు వస్తే అది యూవీ ఫిల్టర్లో క్లియర్ అయిపోతుంది. యూవీ ఫిల్టర్ అంటే ఏం లేదు, అల్ట్రా ఫిల్టరేషన్ అని చెప్పి ఉంటుంది. ఇది ఒక మీకు బయట ఒక మెంబ్రేన్ ఒక ఫిల్టర్ టైప్ పెడతారు కదా సాఫ్ట్ బాక్స్ లాగా, దాంట్లో ఉండేదే యూఎఫ్లో కూడా మీకైతే చూడడానికి ఉంటుంది. ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. ఆ స్పాంజ్ నుంచి పాస్ అయితే మీకు వాటర్ అనేది ఇంకా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్న యూఎఫ్ ఫిల్టర్ అనేది ఆపేస్తుంది. సో ఇక్కడ దాకా మీకైతే బాగా అయితే అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది మీకు ఓవరాల్గా ఈ ప్రాసెస్ అనేది ఇది యూఎఫ్ ల్యాంప్ అంటే మీకు బ్యాక్టీరియా కిల్ చేస్తుంది అండ్ అలాగే యూఎఫ్ అంటే యూవీ అంటే బ్యాక్టీరియా కిల్ చేస్తుంది, యూఎఫ్ అంటే అల్ట్రా ఫిల్టరేషన్. ఏదైతే మనం మినరల్ కానివ్వండి ఒక ప్యూరిఫైర్ మినరల్ తీసుకున్నాం అనుకోండి, మినరల్ ఫిల్టర్ అయితే యూజ్ చేసి ఉంటారు. ఆల్కలైన్ తీసుకుంటే ఆల్కలైన్ ఫిల్టర్ యూజ్ చేసి ఉంటారు. కాపర్ తీసుకుంటే కాపర్ ఫిల్టర్ అయితే యూజ్ చేసి ఉంటారు. ఇలా మీకు డిఫరెంట్ ఫిల్టర్స్ వేయడం వల్ల దాని బ్రాండ్ వాల్యూ అయితే బ్రాండ్ నేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు కాపర్ ఫిల్టర్ యూజ్ చేసి ఉంటే కాపర్ ప్యూరిఫైర్ అని అయితే అంటారు, ఆల్కలైన్ యూజ్ చేస్తుంటే ఆల్కలైన్ ప్యూరిఫైర్ అని అయితే అంటారు. సో ఇక్కడ ప్రాసెస్ మారుతుంది తప్ప మిగతా ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఏ ప్యూరిఫైర్ అయినా కానివ్వండి అవుట్పుట్లో మనకు ఫిల్టర్ వేయడం వల్ల అది ఆల్కలైన్గా కానివ్వండి, కాపర్గా కానివ్వండి, మినరల్గా కానివ్వండి, మినరల్ బూస్టర్గా కానివ్వండి ఇలా పనిచేస్తుంది. సో ఇది ప్రాసెస్ అనేది. ఇప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు కాపర్ ఫిల్టర్ అనుకోండి, కాపర్ ఫిల్టర్ అంటే ఒక్కొక్క ఫిల్టర్లు ఒక్కొక్కలాగా ఉంటాయి. కాపర్ ఫిల్టర్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక కాపర్ ప్లేట్ పెట్టేసి దాంట్లో నార్మల్ కోలు అవి ఇవి వేస్తూ ఉంటారు ఫిల్టర్స్లో. అవి పాస్ చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా అది కాపర్ ఫిల్టర్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది పర్ఫార్మెన్స్ అనేది నిల్ ఉంటుంది. అసలు కాపర్ ఫిల్టర్ వేసుకున్న ఒకటే, నార్మల్గా ఆర్ఓ వాటర్ నుంచి పోస్ట్ కార్బన్ వేసుకొని వాడుకున్న ఒకటే నా దృష్టిలో. సో అంత పర్ఫార్మెన్స్ అయితే మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్కలైన్ చూసుకుంటే ఆల్కలైన్ ఫిల్టర్ యూజ్ చేస్తే సో అది ఒకరు pH వాల్యూ పెంచుతుంది. సో మామూలుగా pH వాల్యూ అనేది మనం ఆర్ఓ వాటర్లో నుంచి వచ్చేది అసిడిక్ వాటర్, అది తాగితే మనకు గ్యాస్ ట్రబుల్ కానివ్వండి, కాళ్ళు గుజ్జు ఉంటుంది కదా మనకు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, అవి అరిగిపోవడం కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనకు డైలీ లైఫ్లో వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండడానికి ఆల్కలైన్ ఫిల్టర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఆల్కలైన్లో ఏంటంటే pH వాల్యూ పెంచుతుంది అండ్ అలాగే టీడీఎస్ కూడా 100 పైన అయితే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఇంకా బెనిఫిటే, కానీ లైఫ్ అనేది ఎక్కువ రాదు ఆల్కలైన్ ఫిల్టర్ అనేది. సో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళనుకోండి చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాల్సిందే. సో అదే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఫ్యూచర్లో. దానికి లిమిట్ ఉంటుంది. ఒక 10,000 లీటర్స్ కెపాసిటీ అని చెప్పి 5,000 లీటర్స్ కెపాసిటీ అని చెప్పి అవి ఏవైతే దాని ద్వారా పాస్ అయిపోతాయో ఆ ఫిల్టర్ లైఫ్ అనేది అయిపోయినట్టు లెక్క. సో అప్పుడు మనకు నార్మల్ టేస్ట్కి అయితే వచ్చేస్తాయి, తీయగా వాటర్ వచ్చేస్తాయి. ఆర్ఓ వాటర్ డైరెక్ట్గా మనకు ట్యాంక్లోకి అయితే వచ్చేస్తాయి. ఇదొక రిస్క్ అయితే ఉంటుంది. కరెక్ట్గా కానీ మెయింటైన్ చేస్తే ఆల్కలైన్ ఫిల్టర్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటుంది. pH వాల్యూ పెంచుతుంది. మీకు నార్మల్ ఆర్ఓ వాటర్ తీయగా ఉంటుంది కదా, అలా తీయగా మీకు ఆల్కలైన్ వాటర్ అనేది ఉండదు. మనకు క్యాన్ వాటర్ అంటున్నా, బోర్లో వాటర్ ఉంటాయి కదా, బోర్లో వాటర్ కానివ్వండి, బాయ్ వాటర్ కానివ్వండి, అలా మీకు రివర్ వాటర్ ఉంటుంది కదా, రివర్ వాటర్ లాగా మీకు టేస్ట్ అయితే ఉండదు, నిల్ టేస్ట్ వస్తుంది, టేస్టే ఉండదు ఆల్కలైన్ వాటర్ తాగితే. ఇలా మీకు పనిచేస్తుంది ఆల్కలైన్ ఫిల్టర్ అనేది.
మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది కూడా ఆల్కలైన్ ఎక్కువ వాడమని చెప్తాను. ఎందుకంటే సో ఇప్పుడు మనకు చాలా రోగాలు అయితే వస్తున్నాయి కదా, అందుకని చెప్పి ఆల్కలైన్ మెయింటైన్ చేయాలి. కాకపోతే సో ఒక 3 మంత్స్కి పోవచ్చు, 5 మంత్స్కి పోవచ్చు, 1 ఇయర్కి కూడా వచ్చి కొంచెందానికి ఛాన్స్ అయితే ఉంటుంది మన యూజేజ్ని బట్టి. సో ఇది కొంచెం రిస్క్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫిల్టర్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ, ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకుంటే మీకు ఆల్కలైన్ ఫిల్టర్ బెస్ట్. మీకు ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. ఆల్కలైన్ ఫిల్టర్ యూజ్ చేసే పని అయితే యూజ్ అయితే చేయొచ్చు. కాపర్ గురించి అయితే చెప్పాను కదా, కాపర్ అయితే అంత వర్త్ అయితే కాదు. సో కాపర్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ యూవీ కానివ్వండి, యూఎఫ్ కానీ ఇవి ఉండాలంటే సో ఉంటే బెటరే. సో అంతా మీకు ఆర్ఓ నుంచి వచ్చాక బ్యాక్టీరియా అసలు ఉండదు, ఎక్కువ రోజు స్టోర్ చేస్తే బ్యాక్టీరియా వస్తుంది, డైరెక్ట్గా మీరు తాగుతా ఉంటే బ్యాక్టీరియా అనేది రాదు. సో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి యూఎఫ్ ఫిల్టర్, ఇది అనవసరం చెప్పాలంటే. ఏ కంపెనీ ప్యూరిఫైర్ అయినా కానివ్వండి ఒక 4 ఇంచ్ యూవీ ఫిల్టర్ అయితే యూజ్ చేస్తుంటారు. సో అది స్పాంజ్ టైప్ మనకు స్పన్ ఫిల్టర్ బయట ఉంటుంది కదా, ఫిల్టర్ బయట అలాంటిది ఒక లోపల పెట్టి దాని ద్వారా పాస్ చేస్తారు వాటర్. సో దాంట్లో ఏమి డస్ట్ అయితే నిలవదు, క్లీన్గానే ఉంటాయి వాటర్ అనేది. అది పెద్ద అవసరం లేదు, అంతా మార్కెట్టే. సో ఇప్పుడు యూఎఫ్ ఉండి యూవీ ఉండి మినరల్ కానివ్వండి లేదా ఆల్కలైన్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటా పోతే ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది అంతే. సో ఇవన్నీ నీడ్ అయితే అవసరం లే. మీరు నార్మల్గా చూసుకుంటే ఆరో వాటర్ని పోస్ట్ కార్బన్కి ఇచ్చేసి పోస్ట్ కార్బన్ నుంచి తాగేస్తూ ఉంటారు. అదే మనం క్యాన్ వాటర్లో తాగుతాం కదా, ఆ ప్రాసెస్లో అయితే ఉంటుంది. కానీ ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు, మన వాటర్ మనం ప్యూరిఫై చేసుకొని తాగుతాం కాబట్టి. సో ఇక్కడ దాకా మీకు ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకున్నా. ఆల్కలైన్ బెటర్ ఉంటుంది. ఏ ఫిల్టర్ అయినా వేసుకుంటే దాని పర్పస్ చూసుకోండి, మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అని చెప్పి మెయిన్గా చూసుకొని దాన్ని బట్టి అయితే తీసుకోండి. రెగ్యులర్గా వాడేవాళ్ళంటే నార్మల్ ఏదైనా తీసుకోవచ్చు. ఆర్ఓ ఉండి యూఎఫ్ కానీ యూవీ కానీ ఉంటే జస్ట్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా మనం యూవీ కానివ్వండి, యూఎఫ్ కానివ్వండి, మినరల్ కానీ ఇవన్నీ తీసుకున్నాం ఓకే. తర్వాత రిపేర్స్ కూడా మీకైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి, ఇది కూడా మైండ్లో పెట్టుకొని చూసుకోండి. సో యూవీ ల్యాంప్ వేసుకున్నారు అనుకోండి, కొన్ని రోజుల తర్వాత దాని మీద ఒక వాటర్ డ్రాప్ పడ్డా ఆ బల్బ్ అనేది కాలిపోతుంది. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. ఆ బల్బ్ అనేది రెగ్యులర్గా దొరకదు, దొరికిన టెక్నీషియన్స్ అనేవి రేట్ ఎక్కువ చెప్తారు. సో కంపెనీ రేట్ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఆ బల్బ్ అనేది మనం తీసేసి డైరెక్ట్గా కలిపేస్తాం. సో ఇది నేను చాలా దగ్గరలో అయితే చూస్తున్నా. యూవీ ల్యాంప్ అనేది కొన్నప్పుడే తర్వాత వాడరు, అది డిస్కనెక్ట్ చేసి డైరెక్ట్గా వాటర్ అయితే వాడుకుంటూ ఉంటారు. అది కాస్ట్ని బట్టి అదైతే డిసైడ్ అయితే అయి ఉంటుంది. నెక్స్ట్ రెగ్యులర్గా మీకు రిపేర్స్ ఏమొస్తాయని చెప్పి ఒక డిస్కషన్ అయితే పెడదాం. సో రెగ్యులర్గా రిపేర్స్ అంటే ఇప్పుడు ఒక 3000 రూపీస్కి వాటర్ ప్యూరిఫైర్ ఉంది, 10,000 రూపీస్కి వాటర్ ప్యూరిఫైర్ ఉంది, 15,000కి ఉంది, 20,000 కూడా మీకైతే ఒక వాటర్ ప్యూరిఫైర్ అయితే ఉంది. సో మెయిన్లీ ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా కానివ్వండి మీకు బడ్జెట్ కాదు. సో బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది, తక్కువ పెట్టుకుంటే తక్కువ వస్తుంది కాదు. సో ఆన్లైన్లో అనేది 3000కి 4000కి 5000 కూడా మీకు వాటర్ ప్యూరిఫైర్స్ అయితే దొరుకుతున్నాయి. సో కంపెనీలో చూసుకున్నా కూడా 8000కి ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు అయితే ఉంటాయి. సో 1 ఇయర్ తర్వాత ఫస్ట్ పోయేది ఏంటంటే పంపు పోతుంది. సో ఆర్ఓ పంప్ అని చెప్పి ఉంటుంది. ఇది ఎవరికి తెలీదు, మ్యాక్సిమం తెలిస్తే ఇది రియల్ ఫ్యాక్ట్. పంప్ అనేది వారంటీ అనేది 1 ఇయర్ ఇస్తారు. 1 ఇయర్ తర్వాత గ్యాస్ కట్లు కొట్టేయడం, పంపు పోవడం. మెయిన్లీ పంపు పోతే కంపెనీ అనుకోండి 3500 కానీ 4000 కానీ ఇలా బిల్ వేస్తారు. సో నార్మల్ అనుకోండి 2500కి ఇలా కూడా మీకైతే పంప్ అయితే దొరుకుతుంది. సో మెయిన్లీ పంపు మెమరైన్ హై కాస్ట్. దీంట్లో మెమరైన్ అనేది క్వాలిటీ వాడాలి, పంపు కూడా క్వాలిటీ వాడాలి. పంపు కన్నా ఎక్కువ వారంటీ ఇచ్చే పని అయితే ఆ కంపెనీకి బ్లైండ్లీ వెళ్ళిపోవచ్చు. సో పంప్ అనేది మెయిన్, మెమరైన్ అనేది మెయిన్. సో ఇప్పుడు ఫస్ట్లో మీకు టీడీఎస్ గురించి చెప్పాను కదా, 2000 టీడీఎస్ ఉండాలి, 1000 టీడీఎస్ కానీ ఎలా తీసుకోవాలంటే మీకు మెమరైన్ అనేది సపోర్ట్ ఉండాలి. సో ఇప్పుడు 2000 టీడీఎస్ మన ఇంట్లో వాటర్ ఉందనుకోండి, 2000 టీడీఎస్కి సపోర్ట్ చేసే ప్యూరిఫైర్ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా పనిచేస్తుంది. అదే 1000 సపోర్ట్ చేసే ప్యూరిఫైర్ పెట్టుకున్నాం అనుకోండి, 2000 కాదు మన వాటర్ అది పర్ఫెక్ట్గా పనిచేయదు. అందువల్ల మనం 2000 టీడీఎస్ ఉంటే 2000 తీసుకోవాలి, లేదా 3000 టీడీఎస్ మన ఇంట్లో వాటర్ ఉంటే 3000 సపోర్ట్ చేసే మెమరైన్ దాంట్లో యూజ్ చేసి ఉంటేనే మనకు అది యూజ్ అవుతుంది. ఇది ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోండి. టీడీఎస్ని డిపెండ్ అయ్యి మనకు ప్యూరిఫైర్ అయితే తీసుకోవాలి. ఇది మెయిన్గా చూసుకోండి. మెయిన్లీ ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. సో టీడీఎస్ని బట్టి మన ప్యూరిఫైర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మిగతావన్నీ సెకండరీ పార్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్యూరిఫైర్స్ అనేటివి బయట తీసుకోవాలా, ఆఫ్లైన్లో తీసుకోవాలా, ఆన్లైన్లో తీసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో కంపెనీ ప్యూరిఫైర్ అనుకోండి ఒక 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. తర్వాత మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే ఏ ప్యూరిఫైర్ అయినా పనిచేసేది ఒకే సెగ్మెంట్ మీద పనిచేస్తే ఒకేలా పనిచేస్తుంది, ఎటువంటి
చేంజెస్ అయితే ఉండవు. సో పెద్ద బ్రాండ్ ప్యూరిఫైయర్ తీసుకున్న 100 TDS లోపలే వస్తుంది. లోకల్ మీరు షాప్లో ఒక ప్యూరిఫైయర్ అసెంబ్లీ చేయించుకున్నా కూడా అది కూడా 100 బిలో TDS మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏం మారింది, బ్రాండ్ మీకు హై బ్రాండ్ అది మెయింటెనెన్స్ ఎక్కువ. ఒక 1 ఇయర్ తర్వాత దానికి ఒక 6,000 అయితే దీనికి 3,000 4,000 అవుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. మనీ ఉన్న వాళ్ళు ఎంత పెద్ద బ్రాండ్ తీసుకున్నా మీకు ఇబ్బంది అయితే లేదు. అక్కడ మీకు ఏం మారదు, టోటల్ సేమ్ అయితే ఉంటుంది. ప్రాసెస్ అంతా క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది. కానీ మార్కెట్ బ్రాండ్ బట్టి మీరు ప్రైస్ అయితే పే చేస్తూ ఉంటారు. బ్రాండ్కి పే చేస్తారు తప్పితే మీరు ప్యూరిఫైర్ కాదు పే చేసేది. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్లో రీజనబుల్ కాస్ట్లో ఎవరైనా ఇచ్చే పని అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి. మెయిన్ది ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్యూరిఫైర్ కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్ థింగ్. సో ఇప్పుడు వాషింగ్ మిషన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా అది 5 years కానీ 10 years కానీ రిపేర్ రాకుండా ఉంటాయి. ఈ ప్యూరిఫైర్స్ అలా కాదు, మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. మెయింటెనెన్స్ లేకపోతే మనకు ప్యూరిఫైర్ అనేది పనిచేయదు. కాబట్టి ఏది తక్కువ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ప్యూరిఫైరే తీసుకోమని నేనైతే చెప్తా. సో తక్కువ మెయింటెనెన్స్ ఉంటే మనకు బటన్ పడదు. సో ఎక్కువ మెయింటెనెన్స్ ఉంది అనుకోండి, దానికి బదులు క్యాన్ వాటర్ మేలు అనుకోని క్యాన్ వాటర్ తాగొచ్చు కదా. దీనికి ఎందుకు వెళ్తున్నాం, ఇది మన వాటర్ మనం ప్యూరిఫై చేసుకొని తక్కువ మెయింటెనెన్స్లో బాగుండాలని చెప్పి మనం దీనికి వెళ్తాం. కాబట్టి తక్కువ మెయింటెనెన్స్ ఉన్న ఏ ప్యూరిఫైర్ అయినా తీసుకోండి. అలా అని చెప్పి చీప్ తీసుకోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే 10,000 రూపీస్ ప్యూరిఫైర్ కొనాలని చెప్పి అనుకొని ఆ ఫ్లిప్కార్ట్లో 3,000 4,000 మీకు ప్యూరిఫైర్స్ అనేది వస్తూ ఉంటాయి. అవి తీసుకొని 1 monthకి 2 monthsకి SMPS పోవడం, మెమ్బ్రెయిన్ TDS కరెక్ట్గా డెలివరీ చేయకపోవడం, అంటే మెమ్బ్రెయిన్ కరెక్ట్గా పని చేయకపోవడం, పంపు ఒక 5 monthsకి 6 monthsకి పోవడం, ఇలాంటి ఇష్యూస్ అనేది చాలా చూసాను నేను. ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తారు, 3,000కి వస్తుంది కదా అని చెప్పి ఒక 3 months పడుకొని పారేస్తూ ఉంటారు. ఇది వర్స్ట్ థింగ్. అసలు 1 year మినిమం వాడుకోవాలి. మనం ఒక ప్యూరిఫైర్ కొంటే 1 year 2 years వాడుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకునే వాడుకోవాలి ఇది కూడా. సో ఇలా మైండ్ సెట్ పెట్టుకొని తీసుకోండి. అంతేగాని 3,000 కొని దానికి ఒక 1 month పోయిన తర్వాత 450 పెట్టి, ఒక 1 month పోయిన తర్వాత 550 పెట్టి, ఒక 1 month పోయిన తర్వాత 1,000 పెడితే మీకు అసలు ఉపయోగం ఏముందో చెప్పండి. ఆ 3,000 తీసుకుంటే కూడా మళ్ళీ ఇన్స్టాలేషన్ ఫ్రీగా ఉండదు, దానికి ఒక 1,500 ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్యూరిఫైర్ అయితే బై చేయండి. ఎంత తక్కువకి వస్తుంది, చీప్గా వస్తుందని చెప్పి ఎప్పుడు తీసుకోవద్దు. క్వాలిటీ ఇష్యూస్ అనేవి చాలా అయితే ఉంటాయి. ఎవరు క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో కానివ్వండి ఆన్లైన్లో కానివ్వండి, మెయిన్ వారంటీ చెక్ చేసుకొని ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎలా ఉందో చెక్ చేసుకొని తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పటికే చాలా చెప్పాను కాబట్టి మీకు బోర్ కొట్టి ఉంటుంది. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏదైనా ప్లాన్ చేసేదానికైతే ట్రై చేద్దాం. ఇంతవరకు చూసారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. సో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.